కబుల్టలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో హైదరాబాద్ లో ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. అకాల వర్షంతో గ్రేటర్ హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో జలమయమయ్యాయి. రాష్ట్ర సచివాలయం ముందు భాగం చెరువును తలపిస్తోంది. ఇక హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో రోడ్లపై వర్షపు నీరు ప్రవహిస్తోంది. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మలక్పేట వంతెన వద్ద వరద నీరు నిలిచిపోయింది. రాజ్ భవన్ రోడ్డుపై వరద నీరు ప్రవహిస్తూ ఉండటంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. తెలుగుతల్లి ఫ్లైఓవర్ కింద భారీగా నీరు చేరింది. పలు చోట్ల చెట్లు కూలిపోయాయి, స్తంభాలు ఒరిగిపోయాయి. ఖైరతాబాద్ పంజాగుట్ట మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షంతో ప్రజలకు ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్త చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 6 జోన్లలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఎర్రమంచిల ప్రాంతంలో చెట్టు కూలడంతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా డిఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ, ఐఆర్టీ టీమ్స్ వాటిని క్లియర్ చేస్తుందని పేర్కొన్నారు. సెక్రటేరియట్, రాజ్ భవన్ రోడ్, మాసప్ ట్యాంక్ పరిసర ప్రాంతాలతో పాటు నగరంలో ఉన్న వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ అధికారులు వెంటనే నీటిని తొలగించాలని ఆదేశించారు. ప్రధాన రోడ్లపై వరద ప్రభావం వల్ల రోడ్లపై ట్రాఫిక్ ఏర్పడిందని అరగంట లోపు వాటర్ క్లియర్ చేస్తామని అధికారులు తెలిపారు. డ్రైనేజీ పొంగిపొర్లకుండా హెచ్ఎండబ్ల్యూ జెట్టింగ్ మిషన్స్ ద్వారా అడ్డుకుంటున్నాయి. పోలీసు, జీహెచ్ఎంసీ, వాటర్ బోర్డు, విద్యుత్ అధికారులు సమన్వయం చేసుకుని వర్ష ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని సీఎం రేవంత్, మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. భాగ్యనగర్ ఐకానిక్ నిర్మాణం చార్మినార్ పెచ్చులు ఊడిపడ్డాయి. చార్మినార్ కు ఉన్న 4 మినార్లలో భాగ్యలక్ష్మి అమ్మవారు ఆలయం వైపు ఉన్న మినార్ నుంచి పెచ్చులు ఊడి ఆలయంపై శిథిలాలు పడ్డాయి. ఇక దీంతో అక్కడున్న పర్యాటకులు భయంతో పరుగులు తీశారు. అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని శిథిలాలను పరిశీలిస్తున్నారు. గతంలోనే పెచ్చులు ఊడితే మరమ్మతులు చేశారు అధికారులు. शहर पे భాగ్యనగర్ ఐకానిక్ నిర్మాణం చార్మినార్ పెచ్చులు ఊడిపడ్డాయి. చార్మినార్ కు ఉన్న 4 మినార్లలో భాగ్యలక్ష్మి అమ్మవారు ఆలయం వైపు ఉన్న మినార్ నుంచి పెచ్చులు ఊడి ఆలయంపై పడ్డాయి. ఇక దీంతో అక్కడున్న పర్యాటకులు భయంతో పరుగులు తీశారు. అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని శిథిలాలను పరిశీలిస్తున్నారు. గతంలోనే పెచ్చులు ఊడితే మరమ్మతులు చేశారు అధికారులు.
शंकर पे అక్రమ మైనింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మరోసారి పోలీసుల విచారణకు డుమ్మా కొట్టారు. విచారణకు వస్తానని చెబుతూనే తప్పించుకుని తిరుగుతున్నారు. మూడోసారి కూడా ఆయన విచారణకు హాజరు కాలేదు. ఆయనను కలిసి నోటీసులు ఇవ్వాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే ఆయన తప్పించుకు తిరుగుతున్నట్లుగా తెలుస్తోంది. బుధవారం ఆయన హైదరాబాద్ లో ఉన్నాడనే సమాచారంతో అక్కడికి పోలీసులు వెళ్లారు. ఉదయం నుంచి ఇంట్లోనే ఉన్న ఆయన పోలీసులు వస్తున్నారని తెలుసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. పోలీసులు ఆయన బంధువుల ఇళ్లకు వెళ్లి ఆరా తీశారు. ఇక ఈ రోజు నెల్లూరు రూరల్ డీఎస్పీ ఎదుట విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. అయితే మరోసారి ఆయన విచారణకు రాలేదు. ఇప్పుడు మూడోసారి కూడా కాకాణి చివరకు విచారణకు రాలేదని నేపథ్యంలో పోలీసులు తదుపరి ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. మరి గచ్చిబౌలిలోని భూముల వ్యవహారంలో ప్రభుత్వ తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు చర్యలు నిలిపివేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ మధ్యంతర నివేదికను పంపారు. హైకోర్టు నివేదికను పరిశీలించిన జస్టిస్ గవాయ్ ధర్మాసనం చట్టాన్ని చేతిలోకి ఎలా తీసుకుంటారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇది చాలా తీవ్రమైన అంశమని పేర్కొంది. అత్యవసరంగా కార్యకలాపాలు చేపట్టాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించింది. ఒకవేళ ఇది అటవీ ప్రాంతం కాకపోయినా చెట్లు కొట్టే ముందు సిఎసి అనుమతి తీసుకున్నారా అని నిలదీసింది. అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 16కి వాయిదా వేసింది. అయితే 30 ఏళ్లుగా ఆ భూమి వివాదంలో ఉందని ప్రభుత్వ తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అటవీ భూమిని ఆధారాలు లేవని కోర్టుకు తెలిపారు. తాజాగా మరోసారి ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం ప్రభుత్వ చర్యలు అన్ని నిలుపుదల చేయాలని ఆదేశించింది. గచ్చిబౌలిలోని భూముల వ్యవహారంలో ప్రభుత్వ తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు చర్యలు నిలిపివేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ మధ్యంతర నివేదికను పంపారు. హైకోర్టు నివేదికను పరిశీలించిన జస్టిస్ గవాయ్ ధర్మాసనం చట్టాన్ని చేతుల్లోకి ఎలా తీసుకుంటారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇది చాలా తీవ్రమైన అంశమని పేర్కొంది. అత్యవసరంగా కార్యకలాపాలు చేపట్టాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించింది. ఒకవేళ ఇది అటవీ ప్రాంతం కాకపోయినా చెట్లు కొట్టే ముందు సిఎసి అనుమతి తీసుకున్నారా అని నిలదీస్తుంది. అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 16కి వాయిదా వేసింది. అయితే 30 ఏళ్లుగా ఆ భూమి వివాదంలో ఉందని ప్రభుత్వ తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అటవీ భూమిని ఆధారాలు లేవని కోర్టుకు తెలిపారు. తాజాగా మరోసారి ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం ప్రభుత్వ చర్యలు అన్ని నిలుపుదల చేయాలని ఆదేశించింది.
కంచ గచ్చిబౌలిలోని భూముల వ్యవహారంలో ప్రభుత్వ తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు చర్యలు నిలిపివేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ మధ్యంతర నివేదికను పంపారు. హైకోర్టు నివేదికను పరిశీలించిన జస్టిస్ గవాయ్ ధర్మాసనం చట్టాన్ని చేతిలోకి ఎలా తీసుకుంటారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇది చాలా తీవ్రమైన అంశమని పేర్కొంది. అత్యవసరంగా కార్యకలాపాలు చేపట్టాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించింది. ఒకవేళ ఇది అటవీ ప్రాంతం కాకపోయినా చెట్లు కొట్టే ముందు సిఎసి అనుమతి తీసుకున్నారా అని నిలదీసింది. అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 16కి వాయిదా వేసింది. అయితే 30 ఏళ్లుగా ఆ భూమి వివాదంలో ఉందని ప్రభుత్వ తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అటవీ భూమిని ఆధారాలు లేవని కోర్టుకు తెలిపారు. తాజాగా మరోసారి ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం ప్రభుత్వ చర్యలు అన్ని నిలుపు చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. మద్యం కుంభకోణం కేసులో మిథున్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేసింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం కుంభకోణం జరిగిందని గత ఏడాది సెప్టెంబర్ 23న సిఐడి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో తన పేరు చేర్చి అరెస్ట్ చేస్తారేమో అనే అనుమానంతో హైకోర్టు మిథున్ రెడ్డి ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై మార్చి 24న హైకోర్టులో వాదనలు జరిగాయి. తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు మార్చి 3న తీర్పును వెలువరిస్తామని, అప్పటి వరకు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దని పోలీసులను ఆదేశించింది. ఇక ఈ రోజు మిథున్ రెడ్డి పిటిషన్ను కొట్టివేస్తూ తీర్పును వెలువరించింది. మహిళా కార్పొరేటర్ సుజాత నాయక్ పైన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు నీతిమాలిన చర్యని మధు యాష్కి మండిపడ్డారు. ఆలస్యం చేయకుండా పోలీసులు వెంటనే అరెస్ట్ చేయాలన్నారు. చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజకీయంగా ప్రజలు బుద్ధి చెబితే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పారు. మహిళలను గౌరవించే సంస్కృతి కాంగ్రెస్ పార్టీదే అని తెలిపారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆటలు ఇక సాగవని యాష్కి అన్నారు. ప్రభుత్వాన్ని కోరుతున్నది వెంటనే చట్టపరంగా అరెస్ట్ చేయాలి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కింద ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని అరెస్ట్ చేసి తీరాల్సిందే. ఎలాంటి చట్టపరంగా ప్రొటెక్షన్ లేదు. సాక్షాత్ హైకోర్టు కూడా ప్రొటెక్షన్ ఇవ్వలేదు. రెండవది, తెలంగాణ సంస్కృతి ఆడపడుచుల కాలు మొక్కడం. ఆడపడుచు లాంటి సోదరి సమానమైన సుజాత గారిపైన చేసిన నీ అనుచిత వ్యాఖ్యలకి నీకు నీతి, నియం, సిగ్గు, శరం ఏమైనా ఉంటే రాజకీయాలలో పట్టింపులు కాకుండా నీ అక్రమాస్తుల అవినీతితోటి విర్రవీగకుండా సోదరి సుజాత కాలు మొక్కి క్షమాపణ కోరుకో. అన్కండిషనల్ అపాలజీ నువ్వు చెప్పాల్సింది. ఇది మా మొదటి డిమాండ్. రెండవది, ఇతను పదే ఇక్కడ అభివృద్ధి కార్యక్రమం నేను తీసుకొచ్చిన మాట్లాడుతున్నాను. నీ అయ్యే జేబులకి వెళ్ళాలి, నీ జేబులకి వెళ్ళాలి. ప్రభుత్వం ఇస్తున్న నిధులు, అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇస్తున్న నిధులు. నువ్వు 5 సంవత్సరాలు ఏమీ పీకలేది.
గత 15 నెలల నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు గుర్తుంచుకో, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాకనే ఈ ఎల్బీ నగర్ నియోజకవర్గానికి అత్యధిక నిధులు వచ్చినాయి. 33 నెలల నుంచి అస్తనాపురం లేక చెంపపేట లేక ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగు సత్తా.